హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు తెలివి తక్కువ కప్ప. కప్ప అంటే ఫ్రాగ్ అనమాట. అనగనగా ఒక బావిలో చాలా కప్పలుండేవి. బావి అంటే దాంట్లో వాటర్ ఉంటాయి కదా, అదనమాట. అయితే దాంట్లో చింటూ అని ఒక ఫ్రాగ్ ఉండేది. ఆ ఫ్రాగ్ని అక్కడున్న కొన్ని ఫ్రాగ్స్ అస్తమాటు ఏడిపించేవి, టీచ్ చేసేవి. చింటూకి చాలా కోపంగా బాధగా అనిపించేది. ఎలాగన్నా నేను వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని ఒకరోజు డిసైడ్ అయ్యి ఆ బావిలోంచి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంది. అంతలో అటువైపు నుంచి ఒక పెద్ద స్నేక్ వెళ్తూ ఉంది. అప్పుడు మన చింటూకి ఒక మంచి ఐడియా వచ్చి చింటూ వెళ్ళి ఆ స్నేక్ దగ్గరికి వెళ్ళి, స్నేక్ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగింది. ఫ్రాగ్ అలా మాట్లాడేసరికి స్నేక్కి చాలా నవ్వొచ్చింది. గట్టిగా నవ్వి, ఏంటి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలా? నీకు తెలుసా, మా స్నేక్స్కి మీ ఫ్రాగ్స్ని తినడం అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. అప్పుడు చింటూ, నాకు తెలుసు, నువ్వు నాకు ఈ హెల్ప్ చేస్తే నేను నీకు టేస్టీ ఫుడ్ ఇస్తాను అని చెప్తుంది. చింటూ మాటలు స్నేక్కి నచ్చుతాయి. సరే అంటుంది. అప్పుడు చింటూ స్నేక్ని తీసుకొని బావి లోపలికి వెళ్తుంది. అక్కడ దీన్ని ఎప్పుడు ఏడిపిస్తున్నాయి కదా కొన్ని ఫ్రాగ్స్ని చూపించి, ఇవన్నీ నా ఎనిమీ ఫ్రాగ్స్, నువ్వు వీటన్నిటిని తినేయొచ్చు, కానీ మిగిలినవన్నీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, వాళ్ళని మాత్రం ఏం చేయొద్దే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి చింటూ మళ్ళీ బావిలోకి వస్తుంది. తీరా చూస్తే బావిలో ఒక్క ఫ్రాగ్ కూడా ఉండదు. స్నేక్ దగ్గరికి వెళ్ళి, ఓయ్, నిన్ను మా ఫ్యామిలీ వాళ్ళని తినొద్దని చెప్పాను కదా, నువ్వెందుకు తినేసావు అని అడుగుతుంది. అప్పుడు స్నేక్, నాకు ఆకలేసింది, ఈ ఫ్రాగ్స్ చాలా టేస్టీగా అనిపించాయి, నెక్స్ట్ నిన్నే తిందామనుకుంటున్నాను అని అంటాది. అప్పుడు చింటూకి చాలా భయం వేస్తుంది. అయ్యో, నేను చాలా డేంజరస్ దాంతో ఫ్రెండ్షిప్ చేశానే, ఇప్పుడు ఎలాగా, నన్ను నేను కాపాడుకోవాలి అనుకొని స్నేక్ తోటి, నువ్వు నన్ను తినేస్తే రేపు నుంచి నీకు టేస్టీ ఫుడ్ ఎవరు తెచ్చిపెడతారు అని అంటుంది. అప్పుడు స్నేక్, ఎవరు తెచ్చిపెట్టడం ఏంటి, నేనే వెతుక్కుంటాను అంటుంది స్నేక్. అప్పుడు ఫ్రాగ్, అలా కాదు, టేస్టీ ఫ్రాగ్స్ ఎక్కడుంటాయో నాకు మాత్రమే తెలుసు, నువ్వు నన్ను వదిలేసావనుకో, నేను బయటికి వెళ్ళి చాలా ఫ్రాగ్స్ తీసుకొస్తాను, అప్పుడు నువ్వు బాగా తినొచ్చు అని చెప్తుంది. ఫాక్స్ మాటలు ఈ స్నేక్ నమ్ముతుంది. సరే అని ఫ్రాగ్ని వదిలేస్తుంది. అప్పుడు ఈ చింటూ ఫ్రాగ్ గబగబా బయటికి వెళ్ళిపోయి అనుకుంటుంది, అమ్మా, నేనెంత బ్యాడ్ ఫెలోతో ఫ్రెండ్షిప్ చేశాను, అందుకు నా ఫ్యామిలీని కూడా నేను లాస్ అయ్యాను, ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి అక్కడి నుంచి స్నేక్ దొరకకుండా పారిపోతుంది. చూసారా పిల్లలు, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం ఎప్పుడన్నా ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు మనం కొంచెంసేపు ఆలోచించాలి. ఆలోచించకుండా ఏది పడితే అది డెసిషన్ తీసుకుంటే దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అది స్నేక్తో ఫ్రెండ్షిప్ చేసింది. స్నేక్ ఏం చేస్తుంది, ఫ్రాగ్స్ని తింటుంది కదా, దానికి మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో తెలుస్తుంది, ఆ స్నేక్కి తెలియదు కదా. స్నేక్ ఏం తెలుసు, ఆకలేసినప్పుడు ఫ్రాగ్ని తినేయాలని తెలుసు. కాబట్టి అదేం చేసింది, ఫ్రాగ్స్ అన్నిటినీ తినేసింది. కానీ స్నేక్ని బావిలోకి తీసుకొచ్చింది ఎవరు, చింటూ కదా. మిస్టేక్ అంతా ఎవరిది ఇప్పుడు, చింటూది. సో ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. పిచ్చిగా డెసిషన్స్ తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కథ బాగుందా? మరుంటాను. బాయ్.